నమస్కారం అండి. మాటే మంత్రంలో నేను మీ మాధవి. నిన్నటి గురించి మదనపడకుండా, రేపటి గురించి భయపడకుండా ఆలోచించగలిగిన మనిషికి విజయ సోపానాలు అందినట్లే. నిత్యము ఎదురయ్యే అపజయాలను చూసి నిరాశ చెందవద్దు. కానీ ఒక్కోసారి తాళం చెవి గుచ్చంలో ఉండే ఆఖరి తాళం చెవితో కూడా తాళం తెరవచ్చని గమనించగలరు. గొడుగు వర్షాన్ని ఆపలేకపోవచ్చు, కానీ వర్షంలో నిలబడే అవకాశం కల్పిస్తుంది. అలాగే దేవుడు సమస్యలను పరిష్కరించలేకపోవచ్చు, కానీ సమస్యలను ఎదురించే ధైర్యాన్ని ఇస్తాడు. వెనక్కి వెళ్ళి నీ గతాన్ని మార్చలేకపోవచ్చు, కానీ ముందుకెళ్ళి నీ భవిష్యత్తును మార్చుకునే అవకాశం నీ చేతుల్లోనే ఉంది. అసూయతో బతికే వారికి సరైన నిద్ర ఉండదు. అహంకారంతో బతికే వారికి సరైన మిత్రులు ఉండరు. అనుమానంతో బతికే వారికి సరైన జీవితమే ఉండదు. ఎంత తక్కువ మాట్లాడితే అంత విలువ, ఎంత తక్కువ ప్రేమిస్తే అంత మనశ్శాంతి, ఎంత దూరంగా ఉంటే అంత గౌరవం, ఎంత హద్దుల్లో ఉంటే అంత మర్యాద, ఎంత తక్కువ ఆశిస్తే అంత ప్రశాంతత, ఎంత నిగ్రహంతో ఉంటే అంత అగ్రస్థానం. ఇతరులను బాధ పెట్టేవారు ఖచ్చితంగా బాధపడతారు. దాని నుండి ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పించుకోలేరు. అనుక్షణం ద్వేషించుకుంటూ కల్తీ మనుషుల మధ్య ఇష్టం లేకుండా జీవించే కంటే నిన్ను నువ్వు ప్రేమించుకుంటూ ఒంటరిగా జీవించడం మేలు. వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో అనుకుంటూ పోతే సగం జీవితం అయిపోతుంది. అసలు నువ్వేమనుకుంటున్నావో అది మొదలుపెట్టు చాలు. ప్రశాంతంగా జీవించాలనుకుంటే ఎదుటివారు మారాలని ఆశించకండి, మార్చాలని ప్రయత్నించకండి. మీరే మారండి. కాళ్ళకి ఏమీ గుచ్చుకోకుండా ఉండాలంటే మనం చెప్పులు వేసుకుంటాం, కానీ వీధంతా తివాచి పరచలేం కదా. కంటి నిండా నిద్ర, ఒంటి నిండా ఆరోగ్యం, మనసు నిండా సంతోషం. ఈ మూడు ఉన్నవారి అత్యంత అదృష్టవంతులు, అధిక సంపన్నులు. ఎవరో వస్తారు, ఏదో చేస్తారు అని ఎదురు చూడకు. ఏదో ఒకటి చేయడం ప్రారంభించు. నువ్వే అందరికీ దారి చూపిన వాడివి అవుతావు. రేపటి కోసం ఎదురు చూడకు, నిన్నటి కోసం వెతుకులాడకు. అలుపెరగని పయనంలో కాలం తోడు రాలేదని అలసిపోయిన జీవితంలో ఓటమికి పోటీ కాలేదు. గమ్యం చేరే వరకు నువ్వున్నది మర్చిపో. విజయం వరించాకే గతమన్నది తెలుసుకో. కష్టపడి సంపాదించిన దానికంటే అవినీతిగా సంపాదించిన సంపాదన కోసమే మానసికంగా ఎక్కువగా కష్టపడాలి. నీ గురించి 10 మంది గొప్పగా చెప్పుకోవాలంటే ముందు నువ్వు 100 మంది గొప్పవాళ్ళ గురించి తెలుసుకోవాలి. తూటా కంటే శక్తివంతమైనది మాట. ఒక్క మాటతో సంబంధం తెంచుకోవచ్చు. ఒకే మాటతో లేని బంధాన్ని పంచుకోవచ్చు. సో మాటలే అన్నిటికీ కారణం కదా. అందుకే మాట మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. వెలిగే లేదని చీకటిని చూస్తూ తిడుతూ కూర్చుంటే ఉషోదయపు వెలుగును ఎప్పటికీ చూడలేము. వెలుగే లేదని చీకటిలోనే స్థిరపడిపోతావా? చిరునవ్విక రాదని వేదనతోనే సర్దుకుపోతావా? ప్రతి పనిలో కష్టం ఉందని వెనుకడుగేస్తావా? భయాన్ని దాటి ముందుకు వెళ్ళు. అవకాశాలు నీకోసం ఎదురుచూస్తున్నాయి. క్షమాపణ కోరినంత మాత్రాన మనం తప్పు చేసినట్లు కాదు. అవతలి వాళ్ళు ఒప్పు చేసినట్లు కాదు. మనం బంధానికి ఎక్కువ విలువ ఇస్తున్నామని అర్థం. గెలుపు ఓటమి మనకు 2 కళ్ళలాంటివి. ఏ ఒక్కటి లేకున్నా జీవితం అందంగా కనిపించదు. జీవితాన్ని నిర్దేశించి గమనాన్ని మలిచేది, కష్టాన్ని తుంచేది, కన్నీళ్లను తుడిచేది ఎవరో కాదు, మన ఆలోచనే. అత్యంత విశేషమైన ఆవు పాలేమో సులభంగా దొరుకుతాయి. అధమమైన గాడిద పాలకు ఖరీదెక్కువ. పవిత్రమైన తులసి మొక్క విరివిగా దొరుకుతుంది. నిజమైన గంజాయి మొక్కకు ధర ఎక్కువ. మనలోని మంచివాళ్ళు, మన చుట్టూ ఉన్నవారిని మన అనుకోవడానికి మాత్రం మన మనసు ఒప్పుకోదు. ఆలికి విలువ ఇయ్యకుండా సానికి వెలగట్టినట్టు.
ఎంతటి కష్టం వచ్చినా మన బాధలను ఎవరికీ చెప్పకూడదు. ఈ లోకం ఎంత విచిత్రమైనది అంటే పంచుకున్న కష్టాల్లో కూడా 10 రకాలుగా తప్పులు తీసి అందరికీ చెబుతూ ఉంటారు. ఈ సమాజంలో కొందరు మనం ఏం చేస్తున్నాం అనే దానికన్నా ఎదుటి వాళ్ళు ఏం చేస్తున్నారు అనే దానిపై ఎక్కువ ఆసక్తి చూపిస్తూ ఉంటారు. మనకు విలువ ఇవ్వని చోట, మన విలువను గుర్తించని చోట మన అవసరం ఉండదు. అలాంటప్పుడు అక్కడి నుండి అలాంటి వాళ్ళ నుండి దూరంగా వెళ్ళిపోవడమే మంచిది. విలువ అడిగితే వచ్చేది కాదు. అడుక్కునేది అంతకన్నా కాదు.